రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందామండి. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములు యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారములైన తమ జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతురస్పాద జంతువుల యొక్కయో, పులుగురు యొక్కయో ప్రతిమా స్వరూపముగా మార్చిరి. సరేండి. కాబట్టి మనం ఈ వాక్యం మీద వాక్యం చెప్పుకుంటూ వస్తున్నాం. ఉపవాస ప్రార్థనలోంచి వారి దేవుని ఎరిగి దేవునిగా మహిమ పరచలేదు. ఏం చేయలేదంట? వారు మహిమ పరచలేదట. సరేండి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మహిమపరచాలి. ఎవరిని మహిమపరిచేది? ఈ దినాల్లో మనుషుల్ని ఎంత గణపరుస్తారో సరేండి. ఒక రాజకీయ నాయకులు ఉంటే అసలు ఎంత చూడండి, ఎంత పొగుడుతారో సరేండి. ఎంత అసలు ఆ సన్మానాలు అవి తట్టుకోలేరు అసలు ప్రజలు. కాబట్టి పిల్లరా, జీవంగల దేవుడు మనకు దొరికినప్పుడు మనం కూడా దేవుని ఎంతో గణపరచాలి. దేవుని మహిమపరచుట అన్న అంశం మీద మనం చెప్తున్నాం. ఎవరిన మహిమపరిచేది? చూడండి, దేవుని గణపరచాలట, దేవుని మహిమపరచాలట. ఇప్పుడు ఏబు గారు గురించి చెప్పాను నేను. ఏబు గారు 10 మంది పిల్లలు చనిపోయినా, ఆస్తి అంతా పోయినా సరే ఆయన ఏం చెప్పారంటే, బూడిదలో కూర్చుని గోను పట్ట కట్టుకుని, నేను నా తల్లి గర్భంలో దిగంబరుగా వచ్చాను, దిగంబరుగా యెహోవా ఇచ్చాను, యెహోవా నామానికే స్తుతి కలుగునుగా. కానీ దేవుని గణపరిచారు. ఎక్కడ? నష్టంలో, కష్టంలో, కన్నీరులో. చూడండి, 10 మంది పిల్లలు లేకపోయినా సరే ఏం చేశారమ్మ? దేవుణ్ణి స్తుతించారు. మనకి ఏ కష్ట సమయాల్లో కూడా దేవునికి మహిమ తీసుకురాగలిగితే, ఏమండి, ఎలాంటి దుఃఖ సమయంలో కూడా మనం దేవుని మహిమను తీసుకురాగలిగితే చూడండి, నిజంగా పరలోకంలో నేను చెప్పాను కదా, యెహోవా నామానికి స్తుతి కలుగునుగా కన్నా మాట పరలోకంలో దేవుడు ఎంత ఇంట్రెస్ట్ గా ఉంటాడు. సరే, కొన్ని మాటలు మనం పలికే మాటలు, కొన్ని మాటలు దేవుడు పరలోకం నుంచి వింటా ఉంటాడు. దేవదూతలు అందరూ తొంగిసోతారట. కాబట్టి పిల్లరా, తర్వాత అబ్రహాం గారు 25 సంవత్సరాలకు బిడ్డనిచ్చి మళ్ళీ 25 సంవత్సరాలకు ఆయన ఇచ్చామంటే ఏం చేశాడమ్మా? ఆ కష్ట సమయాల్లో కూడా త్యాగం చేసి దేవుని గణపరిచాడు. కాబట్టి పిల్లరా, మనం కూడా త్యాగం చేసి దేవుని గణపరచాలి. దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించకూడదు అని అబ్రహాం చరిత్ర చెబుతుంది. అబ్రహాం గారు రుజువు పరిచారు. దేవుని కన్నా బిడ్డలను కానీ, దేవుని కన్నా బంగారాన్ని కానీ, ఆస్తిని కానీ, ఏది కూడా ఈ లోకంలో నువ్వు మొదట దేవుని ప్రేమించు, తర్వాత నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తాడు. మనం దేవుని కన్నా ఎక్కువగా మన బిడ్డలను ప్రేమించామనుకోండి, చూడండి, అది ముందరకు వెళ్ళదు. నువ్వు దేవుణ్ణే ప్రేమించు. మందిరానికి మానమాకు. నువ్వు ఎక్కడున్నా సరే నీ తండ్రిని నువ్వు గణపరచు. ఎక్కడున్నా సరే నీ దేవుని నువ్వు మహింపరచు. జక్కే కూడా దేవుని చూసినప్పుడు, జక్కేని పిలిచినప్పుడు జక్కీతో మాట్లాడిపోయినా సరే తన సరి చేసుకుని దేవుని గణపరిచాడు. ఇక దేవుడు దొరికినప్పుడు ఇవన్నీ ఎందుకండి, ఈ అన్యాయం ఎందుకు, ఈ పాపం ఎందుకు, ఈ ధనం ఎందుకు అని ఆస్తి అంతా అమ్మేసి పేదలకిచ్చి సగభాగం 4 వంతులు తిరిగిచ్చి, నిజంగా ఆ రోజు ఆ ఎరుకో పట్టణంలో వచ్చిన దేవునికి మహిమ ఇంతంత కాదండి. చూడండి, అట్లాగూ చూడండి, అన్యాయాన్ని ఇడిచిపెట్టి ఈ దేవునికి ఎంత ఘనత వస్తుందో. సమరస్త్రీ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ ఊరు అసలు ఆ ప్రజలు ప్రభు దగ్గరికి వెళ్ళి దేవుని ఎంత గణపరిచారో చెప్పడానికి. కాబట్టి పిల్లరా, మనం దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. ఆయన త్యాగం అంత గొప్పది, ఆయన ప్రేమ అంత గొప్పది, ఆయన దైవత్వం అంత గొప్పది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ప్రభువుని
ఏం చేయాలి మనం? గణపరచాలి. రాత్రి చెప్పాను నేను, చూడండి 10 మంది శుద్ధులయ్యారు కదా, ఆ 90 ఎక్కడ? దేవుని మహిమపరచడానికి అన్యుడు తప్ప ఎవరు? ఓ చిన్న పాప, ఇంటర్మీడియట్ చదివే పాప యేసన్న గారి దగ్గరకు వచ్చి ఆ చెయ్యినిచ్చి, అయ్యా మా ఊర్లో మీటింగ్లు పెట్టండి అయ్యా, చాలా మంది తాగుమోతులు మా ఊర్లో అన్న, మీరు ఆ వాక్యం చెప్తే మీటింగ్లు పెడితే కొంతమంది రక్షించబడతారు, కొంతమంది మారుమనసు పొందుతారు, కొంతమంది వారి జీవితాలు దిద్దుకుంటారు, మీరు దయచేసి మీటింగ్లు పెట్టండి అని చెప్పారట. చూడండి, అంటే పాపం ఒకసారి చెప్పింది పెట్టమని, ఆయన ఖాళీ లేదు పాపం. రెండోసారి పెట్టింది, రెండోసారి చెప్పింది, మూడోసారి చెప్పింది. ఎన్నిసార్లు చెప్పినా ఆయన పెడతలేదు మీటింగ్లు. ఒకవేళ డబ్బు లేదనగా లేవేమో అని చైనిచ్చిందంట. చూడండి, ఆ చైన్ తీసుకుని ఆయన ఆ ఊర్లో మీటింగ్ పెట్టి ఆ స్టేజీ మీద కన్నీళ్లతో చెప్తున్నాడు, ఇదిగో ఈ పాప చైన్ ఇచ్చింది నాకు మీటింగ్లు పెట్టమని. చైన్ చేయించి ఆ ఊర్లో ఎంతమంది మారిపోయారో చూడండి. అవును, మన పరిస్థితులు మార్చే దేవుని గణపరచాలి. మన దేవుని స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చే దేవుని మనం ఏం చేయాలమ్మా? మహిమపరచాలి. దేవుని మహిమపరచాలి మన జీవితం ద్వారా, మాటల ద్వారా. చూడండి, భత్ సింగ్ గారి ద్వారా దేవునికి ఎంత మహిమ వచ్చిందో, సాధు సుందర్ సింగ్ గారి ద్వారా దేవునికి మహిమ వచ్చిందా, అవమానం వచ్చిందమ్మా? కాబట్టి దేవుని నమ్ముకున్న బిడ్డలకి చూడండి, వారు ఎప్పుడు కూడా ప్రభునికి మహిమే తీసుకురావాలి, దేవునికి ఘనత తీసుకురావాలి, దేవుని మోసేవారుగా తీసుకురావాలి. అవమానం కాదు, దేవునికి అవమానంగా తీసుకొచ్చేది ఏమని తీసుకురావాలి? నిన్ను రక్షించాడు కాబట్టి దేవుడు నీ ప్రభుకి ఏమైనా సరే త్యాగం చేసి నీ ప్రభుకి ఏం తీసుకురావాలి? ఘనత. కాబట్టి పిల్లరా నేర్చుకోండి. తర్వాత బైబిల్లో దావీదు మహారాజుకున్న కృతజ్ఞత చాలా గొప్పదండి. ఈ దావీదు మహారాజు ఎప్పుడు కూడా ఏం స్తుతించేవాడు అంటే, ప్రభువా, గొర్రెల దొడ్లో ఉన్న నన్ను ఇంత హెచ్చించడానికి కారణం ఎవరు ప్రభువా? చూడండి, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అంట దావీదు మహారాజు అంటండి. రోజుకి 7 సార్లు దేవుని సన్నిధిలో కూర్చునేవాడట. దేనికంటే స్తుతించడానికి. 3 సార్లు ప్రార్థన చేసేవాడట. మొత్తం ఎన్నిసార్లు చేసేవాడు? స్తుతించడం గాని ప్రార్థన గాని ప్రతిరోజు ఎన్నిసార్లు కూర్చునేవాడమ్మా? 10 సార్లు కూర్చున్నాడు అన్న దేవుని సన్నిధిలో. చూడండి, రాజు అంటే ఎన్ని పనులు ఉంటాయి ఏమండి? న్యాయం తీర్చాలా ఏమండి? వ్యవసాయం వస్తుంది, వర్షాలు వస్తా ఉన్నాయి, పంట విషయం చూడాలా రాజుగారు. తర్వాత దేశంలో చూడండి యుద్ధాలు, చూడండి ఆ రథాలు, ఆ సైన్యాన్ని చూసుకోవాలా, భేదవారిని చూసుకోవాలా, నిధులను చూసుకోవాలా. చూడండి తర్వాత ఎన్ని చూసుకోవాలి, ఎన్ని పనులు ఉంటాయి ఆయనకి. అయినా సరే ఎన్నిసార్లు అమ్మా ఆయన కూర్చున్న దేవుని సన్నిధిలో? 10 సార్లు దేవుని సన్నిధిలో కూర్చున్నవాడంట. గంటకి వెళ్ళివేడేమో, గంటకి దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసేవాళ్ళేమో, స్తుతించేవాళ్ళేమో ఆయన. అందుకని అంత గొప్ప రాజు అయ్యాడండి ఆయన. నన్ను ఏ పేట వాడిని ప్రభువా, నేను గొర్రెలు కాసుకునే వ్యక్తిని కదా, నన్ను ఎంత హెచ్చించావు, నేను ఏ పాటి వాడిని అని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు అంట ఆయన. సరేండి, పిల్లరా, క్రైస్తవుడికే కృతజ్ఞత లేకపోతే, దేవుడు ప్రేమించి ఆయన రక్తంలో కడిగిన వ్యక్తులకి కృతజ్ఞత లేకపోతే ఏమండి? ప్రభువా, నీ రాజ్యం గురించి నాకు తెలిసావు కదా ప్రభువా, తెలిపావు, నీ రాజ్యం గురించి బతకాలి ప్రభువా అని కృతజ్ఞత లేకపోతే చూడండి మనుషులు ఎలా మారతారండి? మనుషులు ఎలా ప్రభు దగ్గరికి వస్తారండి? దేవుని ఎరిగి వారిని దేవునిగా మహిమ పరచలేదు. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవా, 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాని, ఆయన చేసిన ఉపకారం దేనిని? సమాధిలోంచి నీ ప్రాణమును లేదా ఏమండి? సమాధిలోంచి మన ప్రాణాన్ని విమోచించలేదా? దావీదు ప్రాణాన్ని విమోచించింది. దేవుళ్ళు లేకపోతే మనం ఎప్పుడు సమాధి అయిపోయేవాళ్ళం కాదా? మనకున్న కష్ట సమయాల్లో, మనం ఎదుర్కొన్న సమస్యల్లో, ఏమని మనకు ఎదురైన చూడండి సందర్భాల్లో చూడండి చనిపోవాలని నిర్ణయం తీసుకోలేదా? ఏమండి? దేవుడు నిన్ను తప్పించలేదా? నీకు ఘనత ఇవ్వలేదా? మళ్ళా దేవుడిని తలెత్తలేదా? దేవుడిని విమోచించలేదా? దావీదునేనా విమోచించింది?
మనం ఎన్నిసార్లు స్తుతిస్తున్నావు దేవుని సన్నిధిలో? మా అమ్మ చెప్పింది నాకు, అయ్యా నూజివీడులో ప్రార్థన చేసుకుందావు 4 రోజులు ప్రార్థన చేసుకున్నాను, కాలు పట్టుకుని క్షమాపణ అడిగింది నా కన్న తల్లి. ఏంటమ్మా నువ్వు నన్ను క్షమాపణ అడుగుతున్నావు ఏంటంటే, అయ్యా నాన్న బాగా తాగేవోడ్రా, బాగా తాగితే నువ్వు చూడండి అప్పటికే అప్పటికే 3 పిల్లలు ఉన్నారు, 2 చనిపోయారు. చూడండి నువ్వు కడుపులో ఉన్నావు, అమ్మో నేను పెంచలేను, నా వల్ల కాదని ఇంత ఎంగవ ఇల్లులపై నూరేసుకున్నావు, అపార్షన్ అయిపోవాలని. చూడండి అయినా సరే నువ్వు చనిపోలేదు, మళ్ళీ ఎక్కువ నూరేసుకున్నాను చచ్చిపోవాలని. నిన్ను నరహత్య చేయటానికి ప్రయత్నం చేశాను, దేవుడు చెప్పాడు నాకు నువ్వు నరహత్య ప్రయత్నం చేసావు కదా అని చెప్పాడు. అప్పుడు దాకా నాకు తెలీదు. చూడండి అయ్యి బాబోయ్ అనుకున్నప్పుడు నేను చూడండి నన్ను ఎప్పుడు రక్షించాడమ్మ దేవుడు, నన్ను ఎప్పుడు బ్రతికించాడు. నేను ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లింత దేవునికి. ప్రభా నేను ఎప్పుడు నా తల్లి గర్భంలోనే చూడండి సూర్యుని చూడకోకుండానే చూడండి నేను చనిపోవలసింది, నన్ను బ్రతికించావు ప్రభా అని. చూడండి ఎంతమంది ప్రాణాన్ని విమోచించాడు. చూడండి చిన్న 1 సెకండ్లు తప్పైందండి, ఆ బైక్ మీద వెళ్తుంటే ప్రమాదం అని ఎంతమంది చెప్తారో. చూడండి అవును రాత్రి కూడా మా ఇంట్లో చెప్తా ఉన్నాడు మా పెద్ద బాబు. చూడండి దేవుని దూతలు వచ్చి పరిచర్య చేస్తాయంటే అండి భక్తుల ఆత్మలు వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటాయట. ఎన్నిసార్లు ఆదరిస్తూ ఉంటాడు దేవుడు. అదే దేవుడు మాట్లాడాడు అనుకుని చెబుతా ఉంటాం. నా తర్వాత మొన్న అర్థమైంది నాకు. చూడండి భక్తుల ఆత్మలు వస్తాయట పరలోకం నుంచి, దేవుని దూతలు వస్తాయంటండి. చూడండి ఎవరో మాట్లాడినట్టు వచ్చింది, దేవుడే మాట్లాడాడు అని చెప్తారు. చూడండి దేవుడు పంపించిన మాటే అది. కాబట్టి పిల్లరా చూడండి మనం ఏం చేయాలంటే దేవునికి మహిమ. మరి జక్కయ్య చూడండి అబ్రహాం గారు వీళ్ళ భక్తులు ఎలా దేవుని నమ్ముకున్న వారు ఎలా దేవుని గణపరిచారో, దేవుని మహిమపరిచారో, దేవుని కోసం బ్రతికారో. మనం కూడా ఏం చేయాలి, దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచాలి. 10 మంది కుష్ఠరోగుల్లో ఆయన స్వస్థత వచ్చినప్పుడు పరిగెత్తుకుంటా దేవుని మహిమపరచుకుంటా వచ్చారు. ఏమండి మనం కూడా దేవుని మహిమపరచాలి. శత్రుఘ్న మేషకు చచ్చిపోయినా పర్లేదండి, అయ్యో మీరు యవనస్తులు కదా చనిపోతాం ఏంటి పర్లేదు, మేము మాత్రం సాగిలిపడం మేము. చూడండి అగ్నిగుండం లేచినా సరే అగ్నిగుండం 7 రెట్లు పెంచితే వారి విశ్వాసాన్ని 14 రెట్లు పెంచుకున్నారని. ఏమండి అగ్నిగుండం ఏమో 7 రెట్లు పెంచి నెబుకద్నెజరు రాజు అంటే వీళ్ళు భయపడిపోతారని, భయపడలేదు కదా, వారి విశ్వాసాన్ని పెంచుకున్నారని. ఎంత సంతోషం అండి. ఆ బబులోను దేశంలో దేవునికి ఎంత మహిమ వచ్చిందో ఆ రోజున. ఆ 3 బట్టి అప్పుడేమో ఏమన్నారు చూడండి, అబ్రహాం గారి టైంలో ఆ తర్వాత టైంలో ఏమన్నారు, అబ్రహాం దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నారు. ఈ బబులోను దేశంలో వీళ్ళు ఏమన్నారంటే ఆయన షడ్రగు మేషకు అబేద్నెగోలు దేవుడు అన్నారు. ఎంత మహిమ వచ్చిందండి దేవునికి. వారి ద్వారా ఆ యవనస్తుల ద్వారా చూడండి దేవునికి ఎంత మహిమ వచ్చిందో. ఆ ప్రతిమ నిలిచిపెట్టేశారు, వాయిద్యాలు ఆగిపోయినాయి, అగ్నిగుణం దగ్గరకు వచ్చారు. కాబట్టి పిల్లరా చూడండి మనం కూడా నిలబడినప్పుడు మన దేవునికి ఏంటమ్మా మహిమ రావాలి. మన దేవునికి మహిమ వస్తే మనం కూడా మన హృదయాలు తేటపడతాయి. చూడండి మన దేవుని మహిమపరుస్తే పిల్లరా మనకి కృతజ్ఞత అనేది కృతజ్ఞత హృదయం అనేది పరలోకాన్ని చేరుతుంది. చూడండి చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు ప్రార్థన అంటే, వెళ్దాంలే, చూద్దాంలే, చూడండి ఆ తర్వాత వెళ్దాంలే, చిన్న పని ఉందలే, అమ్మో. చూడండి 6 రోజులు కష్టపడతాను శక్తి ఇచ్చి 6 రోజులు మనం బ్రతికించి చూడండి 7వ రోజున దేవుడు విశ్రాంతి దినం రోజున నా సన్నిధికి రండి అని ప్రభు చెప్తే ఆ రోజు కూడా వాడేసుకుంటారండి. చూడండి దేవుని గణపరచరు, చూడండి దేవునికి భయపడరు. కాబట్టి పిల్లరా చూడండి ఈ దావీదుకున్న కృతజ్ఞత ఎంత కృతజ్ఞతో. కాబట్టి మనం కూడా ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే దేవునికి నిన్ను దేవుడు రక్షించుకున్నాడు కాబట్టి దేవునికి ఏం తీసుకురావాలమ్మా, మహిమను తీసుకురావాలి. ఎలా తీసుకొస్తాం మహిమ? చూడండి మనం భక్తి చేయటం ద్వారా, మనస్సాక్షిని కాపాడుకుంటాం ద్వారా, మన నోరుని కాపాడుకుంటాం ద్వారా. అబ్బో ఈ నోరు వల్ల దేవునికి ఎంత అవమానం వస్తుందో
ఆయన అంటాడు, యెషయా గారికి దర్శనం వస్తుంది. యెషయా గారికి దర్శనం వస్తుంది. చూడండి, కళ అంటే నిద్రపోతున్నప్పుడు వచ్చేది, దర్శనం అంటే మేలుకున్నప్పుడు వచ్చేది దర్శనం. దర్శనం వస్తా ఉంది. అత్యంత సింహాసనాసీనుడై ఉన్నాడు దేవుడు, దేవాలయంలో ఉన్నాడు. ఆయన సొక్కా అంచులు దేవాలయం అంతా కూడా సెరూపులు, అంటే దేవదూతల కన్నా పైన అన్నమాట. సెరూప్ అంటే 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో తన శరీరాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి. ఆ దేవాలయం అంతా ఎగురుతా ఏమన్నాయంటే పరిశుద్ధుడు 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 అని గాన. కొన్ని స్వరూపులేమో పరిశుద్ధుడు అంటే ఆ వెనకాల పరిశుద్ధుడు అంటున్నాయి, గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నాయి. ఏమండి, అప్పుడు ఏమైంది? వారి కంఠస్వరం వల్ల గడప చూడండి, చూడండి అదంతా కదిలిపోతూ ఉందంటే, పునాదులు కదిలిపోతూ ఉన్నాయట. చూడండి, మందిరం అంతా దూపం చేత నింపబడిందంట. చూడండి, ఇలా జరుగుతున్నప్పుడు పెద్ద కేకేసాడండి. ఏం కేకేసాడు? అయ్యో అన్నాడు. అయ్యో అనేటప్పుడుగా దేవదూతలు చూస్తున్నాయి, స్వరూపులు చూస్తున్నాయి, దేవుడు అడి తిరిగి చూస్తున్నాడు. అంతా నిశ్శబ్దం అయిపోయింది. చూడండి, ఆ స్వరూపుల స్వరం ఆగింది, ఈయన స్వరం వచ్చింది. ఈయన ఏమంటున్నాడంటే, నేను అపిత్రమైన పెదవులు మాట్లాడేవారి మాటల దగ్గర నేను నివసించా, నేను మాట్లాడా, నేను నశించిపోయా అంటున్నాడు ఆయన. నేను కనులారా చూసాను నా దేవుణ్ణి. చూడండి, ఆయనకి ఏం గుర్తు వచ్చిందండి? తన పెదేహాలు జ్ఞాపకం వచ్చింది. ఏమండి, ఎన్ని మాటలు మాట్లాడాడో, దోషణ మాటలు. ఒక భార్య చూడండి, ఒక భర్త చెప్తున్నాడు, నా భార్య ఎప్పుడు కూడా చెప్తూ ఉండదు, అయ్యా విమర్శించొద్దయ్యా. మా చిన్నప్పుడు ఎప్పుడు విన్నా నేను, విమర్శింతే దేవుని ఆత్మ ఉండదంట. నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నా నేను, విమర్శింతే దేవుని ఆత్మ ఉండదంట. అయ్యా నువ్వు ఎవరిని విమర్శించొద్దయ్యా, పక్కవారిని విమర్శించొద్దయ్యా, చర్చి వాళ్ళని విమర్శించొద్దయ్యా, బంధువుల్ని విమర్శించొద్దయ్యా, నువ్వు ఎవరిని విమర్శించొద్దయ్యా, అసలు సేవకుల్ని అసలు విమర్శించొద్దయ్యా. దేవుని ఆత్మ ఉండదంట. దేవుని ఆత్మ లేకపోతే మనం వెళ్ళిన అవుతుందే, దేవుని ఆత్మ లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా అవుతుందే, దేవుని ఆత్మ లేకపోతే మనం చూడండి ఎంత చేసినా అవుతుందే. చూడండి, దేవుని ఆత్మ ఉండాలంటే విమర్శింతే మాత్రం దేవుని ఆత్మ వెళ్ళిపోద్దంటయ్యా. నేను ఎప్పుడో విన్నానయ్యా అని ఎప్పుడు భర్తకి హెచ్చరిస్తా ఉండేదంట ఆవిడ. అయ్యా చూడండి, నేను నిలబడి ఇన్ని సంవత్సరాలు నేను నిలబడ్డానంటే నా భార్య పదే పదే చెప్తూ ఉండేది, ఎప్పుడో చిన్నప్పుడు ఉందంట ఆవిడ. ఎంత ఘనత వచ్చిందో ఆయనకి దేవుడి ద్వారా, చూసారండి. కాబట్టి పిల్లరా చూడండి, మనం కూడా దేవుని గణపరచాలి. నేను వాక్యాన్ని ముగింపులకు వచ్చేసాను. సరే, మన జీవితం ద్వారా దేవుడు నేను స్వస్థపరిచాడు అనుకో, దేవుని స్వస్థపరిచినప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి మహింపరచాలి. సరేండి, దేవుణ్ణి నువ్వు సాక్ష్యం ద్వారా లేదా 10 మందికి చెప్తున్న ద్వారా, నా ప్రభు నాకు ఈ కార్యం చేశారని చూడండి నువ్వు దేవుని గణపరచాలి. ప్రపంచంలో ఫుట్బాలా చూడండి, దాన్ని బాగా చూస్తారు ప్రపంచం అంతా. దాంట్లో ఒక ఆయన క్రైస్తవుడు గోల్డ్ మెడల్ సంపాదించుకున్న ఆయన ఇంటర్వ్యూ అడిగితే ఆయన చెప్పారట, ఆ లైవ్ మొత్తం యావత్ ప్రపంచం చూస్తూ ఉందంటండి, నా యేసు ప్రభు ద్వారా, నా రక్షకుడు ద్వారా నేను ప్రార్థన చేయటం ద్వారా దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు అని దేవుని కనపరిచాడంట ఆయన. ఎంతమంది చూస్తున్నప్పుడు ప్రపంచం అంతా కూడా తెలిసేటట్టుగా యేసుక్రీస్తు అని చెప్పాడట. లేదా కొంతమంది ద్వారా దేవునికి ఎంతో మహిమ వస్తూ ఉంది, మన ద్వారా కూడా రావాలి మహిమ. మన ద్వారా అవమానం మాత్రం రాకూడదు. మనం బ్రతికించినందుకు చూడండి, మనల్ని విమోచించినందుకు, మనం రక్షించినందుకు మన ప్రభువుకి ఏం తీసుకురావాలి? ఏం తీసుకురావాలమ్మా? దేవుని బిడ్డలు. ఎవరమ్మా? రక్షించిన దేవుని బిడ్డలం. కాబట్టి మా దేవుడు ఇతను అన్నాడు, నా పెదేలు అబద్ధవాడిని. చూడండి ఎంత అపిత్రం అయిపోయినాయో, ఎన్ని మాటలు, దూషణ మాటలు, బూతు మాటలు, అబద్ధాలు, ఆడరోని మాటలు, ఎన్ని మాటలు మాట్లాడి చూడండి ఆ దేవుడి దగ్గర దోషం కాపాడుతూనే ఉంటుంది. పశ్చాత్తాపడాలి.
ఆయన ఎంత పశ్చాత్తాపడుతున్నాడో, ప్రభువా ప్రభువా అయ్యో అని కేకేస్తూ ఉన్నాడు. ఆ శరూపులు చూడండి, ఒక శరూపు ఆ బలిపీఠం నుంచి నిప్పు తీసుకొచ్చి ఆయన పెదాలకు తగిలింది. పెదాలు తగిలించగానే ఏమైంది? ఇది చెప్తుంది, ఇది నీ పెదవులకు తగిలింది కాబట్టి నీ పాపములకు ప్రాయశ్చిత్తమైన, నీ దోషములు తొలగిపోయాను. బా, ఎంత రక్షణ వచ్చిందండి ఆయనకి. దేవుడు అంటున్నాడు, అయ్యా పలాని ప్రదేశానికి వెళ్ళాలి, ఎవరు వెళ్తారు, ఎవరిని పంపుతాను, ఎవరున్నారు అంటే నేనున్నాను, నన్ను పంపు అన్నాడు ఆయన. వెంటనే అంటే ఆయన చేసే పని ఏం చేస్తాడు? ఆయన చేసే పని ఏం చేస్తాడమ్మా? కాబట్టి పిల్లరా వెంటనే సేవకు సమర్పించేసుకున్నాడు. వారు దేవుని ఎరిగి దేవునిగా వాదాలు పెట్టుకుని వ్యర్థులైపోయి, నేను చెప్పాను కదా, మాది ఈ సహవాసం, మాది ఆ సహవాసం, మాది ఈ నియమం అని పెట్టుకుని వ్యర్థులైపోయారట. దేవుడి దగ్గరకు వస్తే జ్ఞానులు అవ్వాలి, కానీ వీళ్ళు వ్యర్థులయ్యారట. వారి అవివేక హృదయము అంటే ఏమైపోయింది? బాగా నలిపైపోయింది. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నల్లగా హృదయం ఎలాగవ్వాలి? తెల్లగా అవ్వాలి, హిమంలాగా అయిపోవాలి. తర్వాత చూడండి, వారు జ్ఞానులు అని చెప్పుకొనుసు బుద్ధిహీనులయ్యి. ఎవరండి జ్ఞాని? చూడండి, అవును. కాబట్టి పిల్లరా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు బుద్ధిమంతులు అవ్వాలి. కాబట్టి చూడండి, మనం దేవుని గణపరచాలి. చూడండి, నీకు దేవుడు ఈరోజు ఇచ్చారు కాబట్టి, ఒక ఆదివారం చూసే అవకాశం ఇచ్చారు కాబట్టి నీ ప్రభువుని నువ్వు గణపరచాలి. నీకు ఒక గొప్ప కార్యం దేవుడు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మన ప్రభువుని గణపరచాలి. ప్రభువుని గణపరచాలండి. సరేండి, ఒక ఆకివీళ్ళలో పెళ్ళికి వెళ్ళాం మేము. పెళ్ళికి వెళితే చాలామంది జనం వచ్చారు పెళ్ళిలో. ఈ పాప శారోన్ అని పాటలు పాడద్దు బాగా, యూట్యూబ్లో కూడా వస్తాయి ఆ పాప పాటలు. చూడండి, పాస్టర్ మన సేవకుడే వాళ్ళ పాప అన్నమాట. ఆ పెళ్ళిలో నేను పెళ్ళి జరిగినప్పుడు మంగళసూత్రం కట్టారు అనుకుంటా అప్పటికే. చూడండి, అప్పుడే చూడండి వివాహం జరుగుతూ ఉంది. ఇక చూడండి ఇంకా శాంతం అయిపోలేదు. మైక్ తీసుకుని ఆ పాప పాట పాడిందండి. పాట పాడితే పిల్లరా చూడండి, ఆ చేసుకున్న భర్త అలా చూస్తున్నాడు ఆయన. చూడండి, వంగిపోయి హృదయపూర్వకంగా హృదయం అంతటితో ఆత్మీయంగా ఆ బిడ్డ పాట పాడేటప్పటికి అందరూ అలాగే చూస్తున్నారు. చూడండి, చూడండి 1,00,000 మంది చూశారంట ఆ పాటని. ఎంతమంది చూశారమ్మా? ఏంటి పెళ్లి కూతురేంటి, బాగా సిగ్గుపడాలి కదా అంటే నా ప్రభుని గణపరచాలని ఆవిడకి హృదయం అంతా కూడా ఆశ ఉందంటే అండి. ఏమని గణపరచాలని? ప్రభువుని గణపరచాలని. సరేండి, అబ్బా ఆయన శాశ్వతుడైన దేవుడు కదా, ఆయన ప్రేమ శాశ్వతమైంది కదా, ఆయన నిన్ను ఎంత దీవించబోతూ ఉన్నాడు. సరేండి, నీ బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు, నువ్వు ఎంత గణపరచాలి. బిడ్డలు లేని వాళ్ళు ఎంత ఏడుతూ ఉంటారో. ఆ బిడ్డలు ఇచ్చారు కాబట్టి ఏం చేయాలి? ప్రార్థనకు మానేయాలా? కాబట్టి ఇప్పుడు నీకు ఇల్లునిచ్చాడు దేవుడు, ఎంత గణపరచాలో. నీకు భర్తనిచ్చాడు దేవుడు, ఎంత గణపరచాలో. నీకు భార్యనిచ్చాడు దేవుడు, ఎంత గణపరచాలో చెప్పడానికి వీళ్ళే. సరే, ఒకసారి పాస్టర్ గారు నేను ఫోన్ చూస్తామంటే చూడండి, ఏదో పెళ్లి జరుగుతుంది, క్రైస్తవ పెళ్ళే చూస్తుంటే ఆయన చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. ఒక ఆయన పాపం ఏదో సామెతలు కింద ఒక రెఫరెన్స్ చెప్తే ఆయన కంగారులో భార్య దొరికిన వారికి మేలు దొరుకును అని ఉంటుంది అక్కడ. ఆయన కంగారులో భార్య దొరికిన వారికి మేకు దొరుకును అని చదివేశాడు. ఏ చదివేయడం ఆయన? కొంతమంది కూడా ఇలాగ ఉంటున్నారులేండి, మేకుల్లాగానే ఉంటున్నారండి భర్తకి అని చెప్తున్నాడు ఆయన ప్రసంగం. ఆవిడ పాస్టర్ గారు నా ఎంగ చూసి, అయ్యా నేను మేలులాగా ఉన్నానా మేకులాగా ఉన్నానా అన్నారు. నేను అన్నాను, మేకులాగా కాదమ్మా, డబల్ మేలులాగా ఉన్నామన్నా. చూడండి, ఎన్ని మేళ్ళు? భార్య దొరికిన వరకు మేలు కాదు, ఎన్ని మేళ్ళు? 2 మేలు లాగా ఉన్నా చెప్తా నేను. చూడండి, నాకు భార్యగా చూడండి నువ్వు ఎంతో చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు. చూడండి, మంచి తల్లిగా ఉన్నావు, మంచి భార్యగా ఉన్నావు. నువ్వు చక్కగా ఇదంతా కూడా ఎంతో నీట్గా చూడండి, అక్కడి నుంచి అక్కడి వరకు చూడండి ఎంతో నువ్వు ఆ పరిచర్య చేస్తున్నావు, మంచి భార్యగా నాకు అనిపించావు. తర్వాత 2వ మేలు చెప్తాను నేను, సాటైన సహకారిగా
తోటి సేవకురాలుగా నువ్వెంతో సేవ చేస్తున్నావు. ఆవిడ లేకపోతే నేను సేవకి వెళ్ళను, చూడండి, దరిదాపు వెళ్ళను. ఎక్కడ ఏదన్నా ఇంపార్టెంట్ అవుతే ఏదైనా మా పిల్లలను లేకపోతే ఎవరన్నా తీసుకుని వెళ్తున్నా. చూడండి, నాతో సేవకు సహకరిస్తావు, నాతో వాక్యం చెప్తావు, నాతో పోటాగా వాక్యం చెప్తావు, నాతో ప్రార్థన చేస్తావు, నాకన్నా ఎక్కువ ప్రార్థన చేస్తావు. చూడండి, అవును, భార్యగా మేలు, తర్వాత సేవకే ఎంతో మేలు. నువ్వు చేసే 2 పాత్రలు ఉన్నాయని చెప్పాను. లేరా చూడండి, దేవుణ్ణి మనం ఎంత గణపరచాలో. చూడండి, దేవుడు ఏదో ఇస్తే దాన్ని పట్టుకుని చూడండి, నువ్వు దేవుణ్ణి మర్చిపోవద్దు దయచేసి. చూడండి, అవును, ఏంటంటే ఇచ్చిన ఆయన వస్తువును పట్టుకుని దేవుని మర్చిపోవద్దు. ఇచ్చే ఆయన పట్టుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. చూడండి, కాబట్టి దావీదు దేవునికి ఎంత మహిమ తీసుకొచ్చారో, మనల్ని రక్షించుకున్న దేవునికి, నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా? నువ్వు దేవుని మహిమపరచు, ఏమైనా సరే నువ్వు దేవుని గణపరచు, నీ దేవుని లోకానికి చూపించు. చూడండి, నీ దేవునికి చూడండి, నువ్వు మహిమ వచ్చేటట్టుగా నీ ఆత్మ జీవితాన్ని కాపాడుకో. చూడండి, నా ప్రభు అండి, నా ప్రభు అండి, నా ప్రభు అండి. ఎవరమ్మా? నేను సోడవరంలో సేవ చేస్తున్నప్పుడు విజయ్ గారు అమెరికా నుంచి వచ్చారు. ఆయన అంటే వాళ్ళ అక్క ఉన్నది, వచ్చారు అక్కడికి. నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట. సరే, మొత్తం మా చర్చికి వచ్చి వాక్యం ఉన్నారు ఆయన. సరే, ఒకసారి మా ఇంటికి రాని బ్రదర్ అన్నాడు. వెళ్ళాం భార్య మా ఇద్దరం వెళ్ళాం. నన్ను మా పిల్లలు చిన్నప్పుడు కాన్వెంట్స్ చదువుతున్నారు. చాలా ప్రశ్నలు వేసాడు ఆయన, చాలా ప్రశ్నలు వేసాడు. మీ సందా ఎంత వస్తుందండి అన్నాడు. చాలా చిన్న సంఘం కాపాడుతుంది, పిల్లలకి కాన్వెంట్ ఫీజు ఎంత అవుద్ది అన్నాడు. మీ ఇంట్లో మెయింటెనెన్స్ ఎంత అవుద్ది అని అడుగుతున్నాడు. పాపం ఆయన అంటే ప్రేమతోనే అడుగుతున్నాడు. చూడండి, అవును, నేను ఒకటే అనుకుంటున్నాను నేను మనసులో, నా దేవుణ్ణి నేను గణపరచాలి. నా దేవుని ఎక్కడ అవమానం తీసుకో, సరిపోతాయండి. నేను దశంభాగం తెస్తానండి, సరిపోతాయండి, సరిపెట్టుకుంటామండి, ఏ తక్కువ చేయడండి. లేననుకున్న సమయంలో దేవుడు ఇస్తాడండి, భలే ఆశ్చర్యంగా వస్తాయండి. నా ప్రభువుని ఎక్కడ గణపరచు. అమ్మో, అమెరికా ఆయన అడుగుతున్నాడు అనుకోలేదు నేను. చూడండి, ఎక్కడ ఇంత కూడా అవమానపరచలేదండి నా ప్రభువుని. అయ్యా, దేవుడు ఇస్తాడండి, అన్నీ సరిపోతాయండి, సమృద్ధిగానే ఉంటామండి. ఆ దినాల్లోనే మేము ఇంకోళ్ళు సహాయం చేసేవాళ్ళం. నీళ్ళ సహాయం కూడా చేస్తానండి నేను పేదవారికి అని చెప్పినప్పుడు ఆయన లేచి ఆశ్చర్యంగా, బ్రదర్ మీరేమనుకోవద్దు, చిన్న కానుకని కవర్ పెట్టాడు నా చేతిలో, ప్రార్థన చేయించుకుని. ఇంటికి వచ్చిందా చూస్తే 16, 17, 18 కరెక్ట్గా ఆ టైంలో 10,000 రూపాయలు ఉన్నాయండి. దాంట్లో ఎంత ఉన్నాయమ్మా? ఆ దినాల్లో 10,000 అంటే మీరు 16, 17 సంవత్సరాల క్రితం 10,000 అంటే చూడండి. అప్పుడు వరకు మాకు అంత అమౌంట్ రాలే అసలు. ఆయన చెప్పాడు, అమెరికాలో ఒక చర్చిలో నాకు ఒక పదవి ఉంటుందండి, సెక్రటరీ పదవి ఏదో ఉంటుందండి. నేను అన్ని దేశాలకి నేను అమౌంట్ పంపిస్తానండి మా చర్చి తరపున అమెరికా నుంచి అని కొన్ని విషయాలు చెప్పాడు ఆయన. తెలిసినా కూడా పిల్లరా, నా దేవుని ఎక్కడ నేను అవమానపరచలేదండి. చూడండి, నువ్వు దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఆయన టీవీలో మన స్టూడియోలోకి వెళ్ళాను. ఆయన చెప్తున్నాడు, నన్ను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం చెప్పాడు, టీవీ ప్రసంగం చేస్తా, ఏదన్నా కానుక అడగండియా అని ఒక సలహా ఇస్తే, దేవుణ్ణి అడుక్కుంటాం రాకపోతే మనుషుల్ని అడుక్కోవాలయా అని మీరు ఒక మాట చెప్పారు. టీవీలో మీరు ఒప్పుకోలేదు, మీరు అన్నాడు డబ్బులు అడగరు మీరు టీవీ ప్రసంగం చేసిన. కొన్ని 100 మంది సేవకులు చెప్పాను నా మాట అంటున్నాడు ఆయన. ఎంత తృప్తి అండి అది. కాబట్టి పిల్లరా, మనం దేవుని గణపరచాలి. నువ్వు దేవుని గణపరచు. నువ్వు ఏ పరిస్థితి అయినా సరే, నువ్వు ఎక్కడున్నా సరే నీ ప్రభువుని గణపరచు. ఆదివారం ఆరాధనకు మానేస్తే ఘనతరా దేవునికి. నువ్వు మోకరింతూ మానే మాకు, బైబిల్ చదువుతూ మానే మాకు, పాటలు పాడుతూ మానే మాకు, భక్తి చేయటం మానే మాకు. ఎన్ని పనులున్నా సరే నీ ప్రభువుని గణపరచు. పరలోకం శాశ్వతమైంది, దేవుడు నిన్ను దీవిస్తాడు. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను. పిల్లరా, కొంతమందిని బట్టి అవమానం వస్తుంది దేవునికి. అలా కాదు, నేను బట్టి నీ పరలోకపు తండ్రికి ఘనత రావాలి. చూడండి, వాని దేవుని ఎరిగి వాని దేవునిగా మహిమపరిచి మనం కూడా దేవుని మహిమపరుద్దాం. మన ద్వారా దేవునికి ఘనత తీసుకొద్దాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.